ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వైసీపీ ప్రస్తుతం ఉనికి మాత్రంగా మిగిలిపోయింది. ఒకరిద్దరు నేతలు విన్నా మరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ రాజకీయ కార్యకలాపాలకు ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండడంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై అధికారం కోల్పోయిన తర్వాత జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడం లేదు. ఏవో 4-5 సందర్భాల్లో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అది వివాదాలకే దారితీశాయి. ఇక ఏపీకి జగన్ చుట్టపు చూపుగా వస్తుండడం, తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడం తప్ప చొరవ తీసుకుని పార్టీని క్యాడర్ను ముందుకు నడిపించడంలో ఎటువంటి చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపక్షం వైసీపీ మాత్రమే. అటువంటి పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే విషయంలో జగన్ ఉదాసీనంగా వ్యవహరించడంలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించడంలో కానీ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో కానీ పార్టీ శ్రేణులు పెద్దగా ఉత్సాహం చూపని పరిస్థితులు నెలకొని ఉండడానికి జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.